డిసెంబర్ 18వ తారీఖు పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ అయిన వీబీజీ-రామ్జీ బిల్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ వీబీజీ-రామ్జీ అంటే ఏంటంటే వికసిత్ భారత్ గ్యారంటీడ్ రోజ్గారీ అజీవ్ మిషన్ గ్రామీణ్. సో ఈ వీబీజీ-రామ్జీ అనేది రామ్జీ రావడం కోసం ఏదో ఆర్టిఫిషియల్గా అటు ఇటు మార్చి పెట్టినట్టుగా ఉన్న చట్టం పేరైతే అదే. సో ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న నరేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్ట్ 2005ని రీప్లేస్ చేస్తుంది. కరెక్ట్గా 2 దశాబ్దాల క్రితం వచ్చిన ఈ యాక్ట్ కాంగ్రెస్ మొదటి విడత గవర్నమెంట్లో యూపీఏ హయాంలో వచ్చింది. సో దాని ప్రకారం ఏంటంటే దీని బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, అంటే రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ని కవర్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక చట్టం అనమాట. సో ఇది బాగా ఎఫెక్టివ్గానే వర్క్ అయిందని చెప్పాలి. ఓ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి క్యాష్ ట్రాన్స్ఫర్ రూరల్ సెక్షన్స్కి అంటే బ్లంట్గా ఫ్రీబీ లాగా ఇవ్వకుండా ఏదో ఒక పని పెట్టి ఇచ్చినట్టుగా ఈ స్కీమ్ జనరేట్ చేశారు. అయితే ఇప్పుడు అర్ధంతరంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ని ఎందుకు రీవ్యాంప్ చేయాల్సి వచ్చింది అవసరం అని చూస్తే ఒక ఎగ్జాంపుల్ చూడాల్సి వస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి 2024-25 పోయిన ఆర్థిక సంవత్సరానికి మొత్తం 100 రోజుల గ్యారంటీ ఏదైతే ఈ స్కీమ్ ప్రొవైడ్ చేస్తుందో నరేగా స్కీమ్, ఆ 100 రోజులు పూర్తిగా ఫినిష్ చేసిన కుటుంబాలు 6.7% అనమాట. అంటే అంత పూర్ యూటిలైజేషన్ జరుగుతుంది. అలాగే కనీసం 190 కోట్లు మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగింది. అది ఏ లెవెల్లో అయినా ఉండొచ్చు, ఏ రకంగా అయినా ఉండొచ్చు. సో ఈ మిస్అప్రోప్రియేషన్ని, లూప్ హోల్స్ని, అలాగే ఈ ఇన్ఎఫిషియన్సీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేయడం కోసం ఈ కొత్త చట్టం అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో అయితే ఇప్పుడు మనం ఈ నరేగాకి, ఈ కొత్తగా వచ్చిన వీబీజీ-రామ్జీకి కీ డిఫరెన్సెస్ చూడాల్సి వస్తే నరేగా ప్రకారం కనీసం 100 రోజులు ఉపాధి కల్పించాల్సి ఉంటుంది రూరల్ సెక్షన్స్కి. కానీ ఈ వీబీజీ-రామ్జీ ఏముంటుందంటే ఫిక్స్డ్గా 125 డేస్ ఖచ్చితంగా ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. అది కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే పీక్ పీరియడ్, క్రాపింగ్ పీరియడ్ ఉంటుందో ఖరీఫ్ కానీ రబీ కానీ, ఈ పీక్ క్రాపింగ్ పీరియడ్ని మినహాయించి అంటే ఏవైనా సంవత్సరంలో 60 రోజులు నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫైడ్ పీక్ పీరియడ్లో కాకుండా మిగతా రోజుల్లో మాత్రమే ఈ 125 డేస్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అంటే క్రాపింగ్ సీజన్లో కనుక ఇలాంటి ఫ్రీబీ ల్యాండ్ స్కీమ్ ఏదైతే ఏదో పని చేయించి డబ్బులు ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తే అప్పుడు క్రాపింగ్ పీక్ సీజన్లో లేబర్ షార్టేజెస్ వస్తాయి కాబట్టి ఊళ్ళలో ఆ రైతులకి వీళ్ళు అందుబాటులో ఉండరు కాబట్టి రైతు కూలీలు. సో ఆ ప్రాబ్లం లేకుండా లేబర్ షార్టేజెస్ని ఓవర్కమ్ చేయడం కోసం, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఆబ్జెక్టివ్ కూడా అన్ఎంప్లాయిడ్కి, ఈ రెండు పర్పస్లు సర్వ్ అయ్యేలాగా ఈ నోటిఫైడ్ పీక్ పీరియడ్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్స్ నోటిఫై చేస్తాయి. ఆ నోటిఫై చేసిన పీరియడ్ కాకుండా మిగతా టైంలో మాత్రమే ఈ 125 రోజులు ఎంప్లాయ్మెంట్ ఉండాలన్నమాట. సో అలాగే ఇంతకుముందు నరేగా స్కీమ్లో 100% ఫండింగ్ మొత్తము మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి బడ్జెట్లో ప్రవేశపెట్టబడి దాని నుంచి వాడుకోబడేది. సో ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త వీబీజీ-రామ్జీ ప్రకారం ఓన్లీ 60-40% మేజర్గా స్టేట్స్ అన్నింటినీ 40% స్టేట్స్ బేర్ చేయాలి, 60% సెంట్రల్ గవర్నమెంట్. ఇది పెద్ద